హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 6, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. యాక్చువల్గా క్వశ్చన్ వచ్చేసి నిన్న స్పెషల్ డేగా మనం చూసాము. సెప్టెంబర్ 5 ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ టీచర్స్ డే, నేషనల్ టీచర్స్ డే. ఎవరి జ్ఞాపకార్థం మనం ఈ ప్రత్యేకతతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, భారత మాజీ రాష్ట్రపతి, ఒక గొప్ప ఉపాధ్యాయుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ 5ని మనం టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాము. అలా నిన్నటి ప్రత్యేక దినోత్సవ సందర్భంగా ఒక క్వశ్చన్ ఇచ్చాను మీకు తెలిసిన జాతీయ స్థాయిలో ప్రముఖులైన వ్యక్తులకు సంబంధించి జయంతిని ఏ విధంగా జరుపుకుంటాము అని చెప్పేసేసి చాలామంది చాలా ఆన్సర్స్ ఇచ్చారు. మీరు ఒక 3 ఇవ్వండి అని చెప్పాను. చాలామంది అయితే ఒక్కొక్కరు 5, 6, 7 సో మంచి ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. నిన్న టీచర్స్ డే సందర్భంగా చాలామంది వేలాది మెసేజెస్ వచ్చినాయి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక సమాధానాన్ని చూద్దాము. మనం ప్రత్యేకంగా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్ 5ని టీచర్స్ డేగా చూస్తాము, సెలబ్రేట్ చేసుకుంటాము. మన గురువులను ఆ రోజు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటూ అలా ఎవ్రీ ఇయర్ నవంబర్ 11 ఏ ప్రముఖుని జన్మదినోత్సవం, ఏ ప్రముఖుని జయంతి అంటే భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, తన యొక్క జయంతిని నేషనల్ ఎడ్యుకేషన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇటువంటి ఆన్సర్స్ నేను కోరుకున్నాను. ఇక్కడ మీకు దాదాపు కొంతమంది ప్రముఖులకి సంబంధించి, కొంతమందికి సంబంధించి ఇక్కడ చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. పోటీ పరీక్షల కోణంలో మీకు ఇంపార్టెన్స్ ఉన్న అంశంగా చూడొచ్చు. మహాత్మా గాంధీ గారు, సో జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతిని ప్రతి ఏటా కూడా అక్టోబర్ 2న మనం చూస్తాము. ఏం స్పెషాలిటీ అంటే అహింసా దినోత్సవంగా జరుపుకుంటాము. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఓకేనా. ఇక జాతీయ పర్వదినంగా కూడా మనం చూస్తూ ఉంటాం మన భారతదేశంలో. లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అక్టోబర్ 2 అనగానే చాలామంది మహాత్మా గాంధీ గారి జయంతి అనుకుంటారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారు మన భారతదేశంలో 2వ ప్రధానమంత్రిగా సేవలు అందించిన ఒక ధైర్యవంతమైన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయిన, ఇప్పటికీ మిస్టీరియస్ డెత్గా మిగిలిపోయిన ఒక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. సో తన యొక్క జయంతి కూడా అక్టోబర్ 2, తనే ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. సో శాస్త్రి గారి జయంతి, కొన్ని ఇంపార్టెంట్ డేస్ చెప్తున్నాను ఎందుకంటే కొంత ప్రముఖుల జయంతి అనేది మీకు ఐడియా ఉండాలని. ప్రత్యేకత ఎవరికి సంబంధించి అయితే గుర్తుపెట్టుకోవాలి అది ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇక జవహర్లాల్ నెహ్రూ గారు, భారతదేశంలో మొట్టమొదటి ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి, చాచా నెహ్రూ అంటాము. నవంబర్ 14న సెలబ్రేట్ చేసుకుంటాము తన జయంతిని. పిల్లల దినోత్సవంగా, చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటాము. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ప్రతి ఏటా కూడా మనం ఏప్రిల్ 14న తన జయంతిని జరుపుకుంటాము. కొన్ని రాష్ట్రాల్లో ఈక్వాలిటీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు, ఉదాహరణకి తమిళనాడు రాష్ట్రము అలాంటివి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ నిర్మాతగా తను ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎవరు? అంబేద్కర్ గారు. అండ్ వల్లభభాయ్ పటేల్ గారు, సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు, భారతదేశంలో రాష్ట్రాల ఏకీకరణ, రాష్ట్రాల విలీనం, ఇండియన్ యూనియన్లో రాష్ట్రాల విలీనం జరపడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బిస్మార్క్, ఉక్కు మనిషి. గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 31 ఎవ్రీ ఇయర్ కూడా జాతీయ ఐక్యతా దినంగా మనం జరుపుకుంటాము. ఉక్కు మనిషి గుర్తుపెట్టుకోండి. ఇక మనం ప్రతి ఏటా కూడా డిసెంబర్ 25 ప్రముఖులు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని సుపరిపాలనా దినోత్సవంగా, గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. గుర్తుపెట్టుకోండి. ఇక సుభాష్ చంద్రబోస్ గారు, అసలీ ఫ్రీడమ్ ఫైటర్, అసలైన స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారు తన
జయంతి జనవరి 23rd. ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ పరాక్రమ్ దివస్. గుర్తుపెట్టుకోండి. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఇక తన జయంతి రోజునే మనం ఆపద ప్రబంధన్ పురస్కార్ ఆ గ్రహీతల గురించి చూస్తూ ఉంటాము. ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వ్యక్తులకు కానీ విపత్తు నిర్వహణలో విశేష కృషి చేసే వారికి. ఇక బాలగంగాధర్ తిలక్ గారు, మనం నిన్నటి రోజున వినాయక లేదా గణేష్ నిమజ్జనోత్సవం చూసాము. నిమజ్జనము వాస్తవానికి చరిత్రలో 1890sలో సబ్జెక్టు కండిషన్ 1893 ఆ సమయంలో వినాయక ఉత్సవాలను, గణేష్ ఉత్సవాలను, శివాజీ ఉత్సవాలను ప్రారంభించి చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి, దేశభక్తిని భక్తిని కలిపి ప్రజల్లో అవగాహన కల్పించిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్ గారు. జూలై 23rd తిలక్ జయంతి, లోకమాన్యగా గుర్తింపు పొందారు. ఇక సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నిన్నటి రోజున మనం చూసాము. అండ్ సావిత్రిబాయి పూలే గారు, భారతదేశంలో మహిళా ఉపాధ్యాయురాలు అంటేనే గుర్తుకొచ్చే వ్యక్తి. సో పూలే, మరాఠా ఫ్యామిలీ, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా ఇంపార్టెంటే. ఇక సావిత్రిబాయి పూలే గారి జయంతి జనవరి 3rd మహిళా విద్యా దినంగా మనం జరుపుకుంటాము. ఇకపోతే స్వామి వివేకానంద గారు జనవరి 12th ఎవ్రీ ఇయర్ కూడా ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ జాతీయ యువజన దినోత్సవం, నేషనల్ యూత్ డే. అండ్ తనకి సంబంధించి చికాగో కాన్ఫరెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 1893. ఇక జ్యోతిబా పూలే ఏప్రిల్ 11th మహాత్మా పూలే జయంతి, సమాజ సంస్కర్తగా చరిత్రలో నిలిచిపోయారు. శ్రీ నారాయణ గురు గారు ఆగస్టు 28th గురు జయంతిగా జరుపుకుంటారు. ముఖ్యంగా కేరళలో చాలా ఇంపార్టెన్స్ అతను. ఇక సివి రామన్ గారు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, సివి రామన్ గారి జయంతి ఏమో November 7th రామన్ జయంతిగా జరుపుకుంటాము. సివి రామన్ గారి రామన్ లైట్ ఎఫెక్ట్ అంటాం కదా. సో ప్రపంచ గుర్తింపు పొందిన రామన్ ఎఫెక్ట్ ఏదైతుందో ఆ సందర్భంగా February 28th జాతీయ విజ్ఞాన దినోత్సవం, నేషనల్ సైన్స్ డేగా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. ఇకపోతే ఏపీజే అబ్దుల్ కలాం గారు, దివంగత స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారు వాస్తవానికి భూమిపైన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నా సరే, ఏ వ్యక్తి ఉన్నా సరే, ఒక వ్యక్తిని విమర్శించేవారు, ద్వేషించేవారు సర్వసాధారణం. ఒక వ్యక్తి అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తన ఎదుగుదల కానివ్వండి, తనలోని మంచి గుణాలు కానివ్వండి, ఎదుటివారి దృష్టిలో ఈర్ష్యని కూడా కలగజేస్తాయి. కానీ అబ్దుల్ కలాం గొప్ప వ్యక్తి. అసలు ద్వేషించే వ్యక్తులు లేనటువంటి ఒక పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారంటే అబ్దుల్ కలాం గారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు. ఓకేనా. అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి. అక్టోబర్ 15th సో ప్రపంచ విద్యార్థుల దినోత్సవం, అంతర్జాతీయ స్థాయిలో గుర్తుపెట్టుకోండి, UN గుర్తింపు పొందిన తేదీ. ఇక ఇందిరాగాంధీ గారు, సో దివంగత ఇందిరాగాంధీ గారు November 19th తన జయంతి, జాతీయ సమగ్రత దినోత్సవం లేదా సమగ్ర దినోత్సవం, నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా చూస్తాము. భారత తొలి మహిళా ప్రధానిగా చరిత్రలో నిలిచారు. ఇక సరోజినీ నాయుడు గారు February 13th జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము. ఓకేనా. నైటింగేల్ ఆఫ్ ఇండియా బిరుదాంకితురాలు. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ గారు May 7th ఠాగూర్ జయంతి, నోబెల్ పురస్కార గ్రహీత. అన్నమాచార్య గారు కొన్ని డివోషనల్ పర్సన్స్ గురించి ఇచ్చాను, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న పర్సన్స్ గురించి కూడా ఇచ్చాను. May 9th అన్నమయ్య జయంతి, కీర్తనల విషయంలో అన్నమయ్య గారు ప్రత్యేకము. శ్రీకృష్ణదేవరాయలు గారు హిస్టరీలో April 27th రాయల జయంతి, విజయనగర చక్రవర్తి. రాజారామ్మోహన్ రాయ్ సంఘ సంస్కర్త. ఓకేనా. సమాజ సంస్కర్త దినము. నెక్స్ట్ వచ్చేసి అరవిందో గారు అండ్ వీర్ సావర్కర్ గారు, సావర్కర్ జయంతి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ వీర్ సావర్కర్ గారు. ఓకేనా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో వాటికి సంబంధించి మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను ఏంటంటే, నిన్న ప్రత్యేక దినోత్సవం కాబట్టి కొంత రివిజన్గా ఉంటుంది, కొంతమంది ప్రముఖుల జయంతి గురించి మీరు ఒక్కసారి రివైజ్ చేసుకుంటారని చెప్పేసి అడిగిన ఉద్దేశము. ఓకేనా. సో చాలామంది ఆన్సర్స్ ఇచ్చారు, వెరీ సాటిస్ఫైడ్ ఫర్ దట్. అండ్ నాకు ఎవరైతే టీచర్స్ డే విషెస్ చెప్పారో వారందరికీ పేరు పేరున మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. సో మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో మీకు క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. ఓకేనా. ప్రతిరోజు వీడియోని చూడండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని తెలియజేయండి. ప్రతిరోజు ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాను. రానున్న పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తానో వాటినే క్వశ్చన్స్గా మీ ముందు ఉంచుతాను. ఓకేనా. ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అంతకంటే ముందుగా అభ్యర్థులకు అనౌన్స్మెంట్. నిన్న టీచర్స్ డే సందర్భంగా, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన జీవికే స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సులపైన భారీ ఆఫర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆఫర్స్ ఇప్పుడు ఉన్నాయి.
రేపటితో ఈ ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. సో భారీ ఆఫర్, ఒక్కొక్క కోర్స్ పైన ఎప్పుడు ఇవ్వనటువంటి ఆఫర్ ప్రైస్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఆఫర్ ప్రైసెస్ అన్నీ కూడా రేపటి వరకు మాత్రమే అప్లికేబుల్గా ఉంటాయి. ఇప్పటివరకు ఎవరైనా యూటిలైజ్ చేసుకోకపోతే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కూడా ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, మీకు యాప్ విజిబుల్ అవుతుంది. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క కోర్స్ కూడా నేనే పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తూ క్లాసెస్ చెప్తూ అందిస్తున్నాను. ఓకేనా? సో రేపటితో సెప్టెంబర్ 7తో ఇక అన్ని కోర్సెస్ పైన ఆఫర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, ఎలాగ ఇందాక పర్సన్స్ గురించి చూసాం కదా, జయంతి, ఏ ప్రముఖుడి జయంతి ఏ రోజున జరుపుకుంటామని. సో పర్సన్స్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి అదే ఫ్లోని కంటిన్యూ చేద్దాము. పర్సన్స్ ఇన్ న్యూస్తో స్టార్ట్ చేద్దాము. థాయిలాండ్, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక దేశం థాయిలాండ్ ఆసియా ఖండంలోని ఒక దేశము. తరచూ అంటే ఒక 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చినాయి. ఏంటంటే మార్చి చివరి వారంలో థాయిలాండ్ బ్యాంకాక్లో తీవ్ర భూకంపం సంభవించింది. ఆ పరిస్థితిని చూసాము. ఆ తర్వాత విదిన్ 1 వీక్లోనే ఏప్రిల్ 4th 2025 రోజున బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు థాయిలాండ్లోని బ్యాంకాక్ వేదికగా జరిగింది. అప్పుడు థాయిలాండ్కి ప్రధానిగా ఎవరున్నారని చెప్పాను? పెటంగ్టన్ షినవత్రా. ఇటీవల లాస్ట్ 2 months బ్యాక్ ఒక ఆడియో లీక్ అయింది, తన ఫోన్ కాల్ లీక్ అయింది. థాయిలాండ్ ప్రధాని పెటంగ్టన్ షినవత్రా కంబోడియా మాజీ దేశాధినేతతో మాట్లాడిన ఫోన్ సంభాషణ లీక్ అవ్వడమే కాదు, చివరికి పెటంగ్టన్ షినవత్రా థాయిలాండ్ ప్రధాని పదవికి దూరమయ్యే పరిస్థితికి తీసుకొచ్చింది. థాయిలాండ్లో రాజ్యాంగ ధర్మాసనం, రాజ్యాంగ కోర్టు తీర్పు మేరకి తను ప్రధానమంత్రి పదవికి దూరమయ్యారు, రాజీనామా చేసేస్తారు. ఇవన్నీ మనం చూసాము. అక్కడ జరిగిన ఫోన్ సంభాషణ ఏంటంటే, పక్క దేశము సరిహద్దును పంచుకుంటున్న వివాదాస్పదంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు నడుస్తున్న నేపథ్యంలో కంబోడియా మాజీ దేశాధినేతని తను అంకుల్ అంటూ ఆప్యాయంగా సంబోధిస్తూ మాట్లాడడము, థాయిలాండ్ దేశ ప్రధాని థాయిలాండ్ ఆర్మీ కమాండర్ గురించి తప్పుగా మాట్లాడడము, ద్వేషం వ్యక్తపరచడం, ఇటువంటివి ఆడియో లీక్లో బయటపడ్డాయి. దేశ ప్రజల దృష్టిలో పెటంగ్టన్ షినవత్రా అసలు నమ్మకాన్ని కోల్పోయారు. ద బ్యూటిఫుల్ ప్రైమ్ మినిస్టర్గా వరల్డ్లో నిలిచిన పెటంగ్టన్ షినవత్రా ప్రస్తుతం ప్రధానిగా లేరిక. మరి ప్రధాన పదవి ఖాళీ అయింది కదా, ఆ పదవిలో ఇటీవల థాయిలాండ్కి కొత్త ప్రధానిగా అనుటిన్ చాన్విరాకుల్ పేరు గుర్తుపెట్టుకోండి. పేర్లు అలాగే ఉంటాయి, వేరే దేశాలకు సంబంధించి మనకి అలాగే ఉంటాయి, కొత్తగా మన పేర్లు వాళ్ళకి అలాగే ఉంటాయి. ఓకేనా? అనుటిన్ చాన్విరాకుల్ ఇటీవల ఏ దేశానికి కొత్త ప్రధానిగా అంటే థాయిలాండ్. ఎవరి స్థానంలో ఇక్కడ పెటంగ్టన్ షినవత్రా పదవికి దూరం అవడంతో. ఓకేనా? ఇక థాయిలాండ్ ఏదైనా ఒక దేశం గురించి మీకు చూపిస్తున్నప్పుడు మ్యాప్ పాయింటింగ్ అనేది చేస్తున్నాను, వరల్డ్లో లొకేషన్ చూపిస్తున్నాను. ఖచ్చితంగా అదేవిధంగా ప్రిపేర్ అవ్వండి. అంతర్జాతీయ అంశాలే కానివ్వండి, లేదా వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, వివాదాస్పదమైన వార్తలు నిలిచిన, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ఖచ్చితంగా లొకేషన్ని చూడండి. ఓకేనా? థాయిలాండ్ రాజధాని వచ్చేసి బ్యాంకాక్, థాయిలాండ్ కరెన్సీ వచ్చేసి థాయ్ బాట్ అంటాము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరిహద్దును పంచుకునే దేశం కంబోడియా. రైట్. సో 2025 సెప్టెంబర్ 5న నిన్నటి రోజున థాయిలాండ్ పార్లమెంట్ అనుటిన్ చాన్విరాకుల్ను దేశ కొత్త ప్రధానిగా ఎన్నుకుంది. వాళ్ళ పార్లమెంట్ గత 2 ఏళ్లలో థాయిలాండ్కి ఇది 3వ ప్రధానమంత్రి మార్పు, తద్వారా రాజకీయ స్థిరతపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఓకేనా? సరిపోతుంది. ప్రముఖ బిజినెస్ మేధావిగా ఉన్న అనుటిన్ ఇక థాయిలాండ్ని దేశాధినేతగా ముందుంచి నడపబోతున్నాడు. సరిపోతుంది. ఓకేనా? సో థాయ్ బాట్ వ్యవస్థ ఎలా ఉంటుంది? అనుటిన్ చాన్విరాకుల్ నాయకత్వం వహిస్తున్న పార్టీ. మీకు కొంతమంది ఏదైనా దేశానికి సంబంధించి అధ్యక్షులుగా ఎన్నికవుతూ కానీ, అధ్యక్షులుగా వార్తల్లోకి వచ్చిన, ప్రధానిగా ఎన్నికవుతూ కానీ వార్తల్లోకి వచ్చిన వాళ్ళకి సంబంధించిన పొలిటికల్ పార్టీస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఎందుకంతగా చెప్తున్నానంటే, మీరు అబ్జర్వ్ చేస్తే 2024 ఇయర్ ఎండ్లో, సంవత్సరం ముగింపులో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పోటీ పరీక్షలు, ముఖ్యంగా గ్రూప్స్ ఎగ్జామినేషన్ టీజీపీఎస్సీ వారు కండక్ట్ చేశారు కదా, అందులో గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ వచ్చింది. శ్రీలంక దేశాధినేత అనురకుమార దిశనాయక ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అని ఇలా కూడా అడుగుతారు. అందుకే మీకు నేను ఎవరన్నా పర్సన్స్ గురించి చెప్పినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్తాను, వాళ్ళు ఏ పార్టీకి చెందినవారు, ఎవరిపైన గెలుపొందారు, ఇటువంటివి చెప్తున్నాను. అవన్నీ గమనించండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా
100% మనం చెప్తున్న టాపిక్స్ వాటి నుండే క్వశ్చన్స్ వస్తాయి. అది మాత్రం కాన్ఫిడెంట్గా ఉండండి. ఎందుకంటే గత అనుభవం మీకు తెలుసు. ఏదైనా ఒక ఎగ్జామినేషన్ ముగిసింది అంటే మీకు ప్రతి ప్రశ్నపత్రంలో నేను ఏ రోజు చెప్పాను, ఎలా చెప్పాను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్లో, మీకు తెలుసు. ఓకేనా? ఇదే విధంగా స్ట్రాటజీతో కొనసాగించండి. వార్తలు నిలుస్తున్న అంశాన్ని సబ్జెక్ట్తో లింక్ చేసుకోండి, స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇవ్వండి. కరెంట్ అఫైర్స్ కోణంలో 100%తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది వాస్తవం. ఓకేనా? అదేవిధంగా మీకు క్లాసెస్ అందిస్తున్నాను. రైట్? ఇక అనుటిన్ చాన్ విరాకుల్ ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి అంటే బూమ్ జై తాయ్ పార్టీ. ఓకేనా? సో బూమ్ జై తాయ్ పార్టీ. ఇక నెక్స్ట్ ఇంకొక పర్సన్ గురించి చూద్దాము. మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, భారత సంతతికి చెందిన వ్యక్తి అని కూడా అనొచ్చు. నాసాలో ఒక కీలక బాధ్యతలను నిర్వర్తించబోతున్నారు. నియామకంతో వార్తల్లోకి వచ్చారు. నాసా అంటే అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంస్థ ఉంటుంది అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ. ఇండియా అంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. జపాన్ అంటే జాక్సా. నెక్స్ట్ వచ్చేసేసి రష్యా అంటే రాస్కాస్మోస్. అమెరికా అంటే నాసా. అలాగా. సో నాసా ఒకనొక పోటీ పరీక్షల్లో తెలంగాణలో TSLPRB ఎగ్జామినేషన్లో నాసా ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా క్వశ్చన్ అడిగారు. కొన్ని సందర్భాల్లో మనం చిన్న థింగ్స్ ఇక్కడ నాసా గురించి ఏముంటుంది అని నాసానే చదువుకొని పోతాము, కానీ ఎగ్జామినేషన్ హాల్లో చూసిన తర్వాత కన్ఫ్యూజన్ గురవుతాము. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంటే, ప్రతి ప్రశ్న ఇంపార్టెంటే, ప్రతి మార్క్ ఇంపార్టెంటే. ఓకేనా? నాసాలో కీలక పదవికి అమిత్ క్షత్రియ నియామకం. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ అమిత్ క్షత్రియను నాసా అసోసియేట్ నిర్వహణాధికారిగా నియమించడం జరిగింది. ఈ నిర్ణయాన్ని నాసా తాత్కాలిక నిర్వహణాధికారి షాన్ పి డఫీ 2025 సెప్టెంబర్లో అధికారికంగా ప్రకటించారు. నాసాలో 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన మిషన్ కంట్రోల్ ఫ్లైట్ డైరెక్టర్లో మొదటి 100 మందిలో ఒకరిగా ఉన్నారంట. ఇటీవల చంద్రుడి నుంచి కుజగ్రహానికి అన్వేషణ లక్ష్యంగా చేపట్టిన మార్స్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్కు డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు అందించారు. ఏం లేదు, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ లైన్. ఓకేనా? అమిత్ క్షత్రియ నాసాకి సంబంధించి ఒక కీలక పదవిలో సరిపోతుంది. ఇదంతా కూడా మీకు నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా ఇస్తున్నాను. మీకు ఇచ్చే పీడిఎఫ్లో కూడా ఇస్తున్నాను. నేను ఇక్కడ క్లాస్లో చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, చూపిస్తున్న ప్రతి వర్డ్ మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి, చూడొచ్చు. ఓకేనా? అదేవిధంగా కోర్సులో ఉంటాయి. రైట్? సో నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ పేరు గుర్తుపెట్టుకోండి. 1958లో ఏర్పాటైంది. వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది, అమెరికాకి సంబంధించి. రైట్? సరిపోతుంది. ఇక అమెరికా అనగానే అంతరిక్ష రంగానికి సంబంధించి స్పేస్ ఎక్స్ కూడా గుర్తుకు రావాలి. స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్కి సంబంధించిన సంస్థ. అంతరిక్ష రంగంలో అద్భుతాలు సాధిస్తున్న ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అమెరికా గురించి ఇందాక నాసా అని చెప్పాను కదా, కంటిన్యూషన్లో అమెరికాకి సంబంధించి ఒక టాపిక్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అమెరికాలో ఒక వ్యాధి ప్రబలుతోంది. దేనివల్ల అంటే ఒక బగ్ వల్ల, ఒక పురుగు అంటాం కదా, ఒక కీటకం వల్ల. అదేం చేస్తుందంటే ముక్కు భాగము, మన నోటి భాగం ఏదైతే ఉంటుందో అది నడుస్తూ ఉంటుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది వెళ్ళేటప్పుడు కొంత సిక్రెషన్స్ దాని నుండి రిలీజ్ చేస్తుంది బాడీ పైన. ఆ రిలీజ్ అయిన సిక్రెషన్స్ పైన కొన్ని పరాన్న జీవులను కూడా అదే వదిలేస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. అలాంటి ఒక బగ్ అదేంటో చూద్దాము. సో కిస్సింగ్ బగ్స్ అంటాం, కిస్సింగ్ బగ్స్. సో నోటి భాగము మరియు ముక్కు భాగంలో ఇది ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది మనుషులకి. అమెరికాలో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన వ్యాధులు, వ్యాధి కారకాలు, ప్యాథోజన్స్ ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. వాటికి అడ్డుకట్ట వేయడం జరుగుతున్న ప్రయోగాలు కూడా ఇంపార్టెంట్, వ్యాక్సిన్స్, మెడిసిన్స్ అలాంటివి. సో అమెరికాలో కిస్సింగ్ బగ్స్ అనే ప్రాణులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవి మానవ ముఖాలను కరిచి ప్రమాదకరమైన పరాన్నజీవులను విడుదల చేస్తాయంట. వీటి కారణంగా చాగస్ అనే వ్యాధి, గుర్తుపెట్టుకోండి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన చాగస్ వ్యాధి అమెరికాలో ప్రభావాన్ని చూపిస్తుంది. దేని కారణంగా? కిస్సింగ్ బగ్స్ కారణంగా. ఓకేనా? ఈ బగ్స్ సాధారణంగా రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ముక్కు, పెదవుల చుట్టూ కరిచి గాయం పరిసరాల్లో పరాన్నజీవులని వదులుతాయి, పారాసైట్స్ని. గాయం చేసిన ప్రదేశంలో ట్రిపానోసోమా క్రూజీ, ఓకేనా,
అనే పరాన్నజీవి శరీరంలోకి ప్రవేశించి చాగస్ వ్యాధికి కారణమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పరాన్నజీవే చాగస్ వ్యాధికి కారకము. ఈ వ్యాధిని సత్వరంగా గుర్తించి చికిత్స ప్రారంభించకపోతే గుండె జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది, చివరికి ప్రాణాంతకంగా కూడా మిగిలే అవకాశం ఉంటుందంట. ఓకేనా, సరిపోతుంది. సో కిస్సింగ్ బగ్ రాత్రి వేళల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చాగస్ వ్యాధిని వ్యాప్తి చేసే ప్రధాన కీటకము. చాగస్ వ్యాధికి కారకం ఏదైనా ఒక వ్యాధిని చూస్తున్నామంటే దానికి కారకం ప్యాథోజన్, అది వైరలా, బ్యాక్టీరియలా, ఫంగలా, ఇలాంటివి చూడాలి. ఓకేనా, ఇది ప్రోటోజోవా. నెక్స్ట్ ప్రభావిత ప్రాంతాలు లాటిన్ అమెరికా, ఇప్పుడు అమెరికా భాగాల్లో కూడా విస్తరిస్తోంది. ఓకేనా, ప్రస్తుతం నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ జాబితాలో ఈ చాగస్ డిసీజ్ అనేది ఉంది. WHO ఇలాంటి వ్యాధుల పట్ల అప్రమత్తత చేస్తుంది. ఓకేనా, ఇక ప్రత్యేకంగా లెక్కించనున్న PVTGs కేంద్రం నిర్ణయం. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, ట్రైబ్స్. మనము ట్రైబ్స్ తెగ అంటాము, తెగ గిరిజన తెగలు అంటాం కదా. బేసిక్ థింగ్స్ చూడాలి కొన్నికి సంబంధించి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 366 క్లాజ్ 2(5) గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ బిట్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. తెగ అనే నిర్వచనాన్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో చూస్తామంటే ఆర్టికల్ 366 క్లాజ్ 2(5). ట్రైబ్ డెఫినేషన్ వాజ్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఏంటంటే వాస్తవంగా గిరిజనులు అంటేనే కొండ ప్రాంతాలు, ఆ సమాజానికి దూరంగా, నాగరికతకు దూరంగా నివసించే జనసమూహంగా చూస్తాం మనము. అందులో కూడా మరింత వెనుకబడిన గిరిజన తెగలను PVTGs అనొచ్చు. మరింత వెనుక, అసలు నాగరికత అంటేనే తెలియదు వాళ్ళకి, కమ్యూనికేషన్ అంటేనే తెలియదు, ఒక సమూహంగా నివసిస్తూ ఉంటారు అటవీ ప్రాంతాల్లో. ఉదాహరణకు చెప్పాలంటే మన భారతదేశంలో ఇలాంటివి చెప్పాలంటే సెంటినలీస్ ఐడియా ఉంటుంది. సెంటినలీస్ అండమాన్ నికోబార్లో జోర్వా ట్రైబ్స్ కానివ్వండి, ఒడిశాలో కొన్ని ట్రైబ్స్ కానివ్వండి. అలా దేబార్ కమిషన్ ఉంటుంది, గతంలో తెగలపైన అధ్యయనం చేసిన కమిషన్. వారు కూడా ఏం నిర్వచనం ఇచ్చారు. అండ్ ప్రత్యేకంగా PVTGs విషయంలో కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వారు ఏం చెప్తున్నారు అంటే, జువాలోరం వారు ఏం చెప్తున్నారు అంటే, రానున్న సెన్సస్, రానున్న జనగణనలో PVTGsని ప్రత్యేకంగా లెక్కించండి, వాళ్ళకు ప్రత్యేక కౌంట్ ఇవ్వండి, ఎస్టీస్తో కలపకండి, ప్రత్యేకంగా లెక్కించండి. ఇప్పటి వరకు జరిగిన సెన్సస్ ఏదైతుందో మనకు అందుబాటులో ఉన్న 2011 సెన్సస్లో కూడా చూడండి, ఎస్టీ పాపులేషన్ అని చూస్తాం అంతే, PVTG అని చూడము. ఇప్పుడు రానున్న సెన్సస్లో నిర్వహించే ముందే చెప్తున్నాము, వాళ్ళ సంఖ్య ప్రత్యేకంగా తెలియజేయండి. PVTGs ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ సంఖ్య తెలుసుకుంటే PM జన్మాన్ లాంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటే వీటి ద్వారా లబ్ధిదారులకు మరింత లబ్ధిని చేకూర్చవచ్చు అని చెప్పేసి ఆదేశాలు. ఇక సెన్సస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలోని అంశము, కేంద్ర జాబితాలోని అంశము, గుర్తుపెట్టుకోండి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా జువాలోరం గారు ఉన్నారు. వచ్చే జనగణనలో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ను ప్రత్యేకంగా లెక్కించాలంటూ జనగణన కమిషనర్ను ఆదేశించింది. ఇప్పటి వరకు జరిగిన ఏ జనగణనలోనూ వీరి సంఖ్యను ప్రత్యేకంగా నమోదు చేయలేదు, సాధారణ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోటాలోనే చేర్చారు. ఇప్పుడు ప్రత్యేక లెక్కింపు వల్ల ఆరోగ్య, విద్య, ఉపాధి రంగాల్లో ప్రత్యేక పథకాలు లక్ష్యంగా అమలయ్యే అవకాశం ఉంటుందంట. PM జన్మాన్ 2023లో ప్రారంభమైంది. 24,104 కోట్ల రూపాయలతో అటువంటి పథకాల అమల్లో అవసరమైన సమాచార ఖాళీలు నింపడానికి ఈ లెక్కింపు అనేది సహాయకంగా ఉంటుందంట. సరిపోతుంది. PVTGs అంటే ఎవరు? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఓకేనా, షెడ్యూల్డ్ ట్రైబ్స్లోనే మరింత వెనుకబడిన వీరి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి అవసరమని దేబార్ కమిషన్ 1960-61లో సిఫార్సు చేసింది. 5వ పంచవర్ష ప్రణాళికలో 1974-79 కాలంలో మొదట 52 గిరిజన గుంపులు ఉండేవి PVTGs. 2006లో 23 గుంపులు మరింతగా చేర్చడంతో మొత్తం సంఖ్య 75కి చేరింది PVTGs. ఇవి 18 రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తరించి ఉన్నాయి. వీళ్ళ జీవనశైలి ఎలా ఉంటుందంటే చాలా వరకు వాళ్ళ పాపులేషన్ కూడా తగ్గుతోంది. ఓకేనా, ఉదాహరణలు బైగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఉంటారు. అబుజ్ మరిగాలు, జార్వాలు, ఒంగేలు, సెంటినలీలు ఇవందరూ కూడా. ఓకేనా, అండమాన్లో సెంటినలీ అయితే మోస్ట్ ఐసోలేటెడ్ ట్రైబ్. వారు నివసించే ప్రాంతాల్లోకి వెళ్ళకూడదు, ప్రెమిసెస్లోకి కూడా వెళ్ళకూడదని భారత ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఓకేనా, PVTG గుర్తింపు విధానం 1960స్లో దేబార్ కమిషన్ సిఫార్సుల ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం ఆమోదిస్తుంది. ఇక PM జన్మాన్ స్కీమ్ ఫుల్ ఫామ్ ప్రధానమంత్రి
జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. ప్రతి సంవత్సరం నవంబర్ 15ని జనజాతీయ గౌరవ దివస్గా మనం చూస్తాము, బిర్సా ముండా గారి జయంతి. సో జయంతి ప్రత్యేకత. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం 150th యానివర్సరీ సెలబ్రేషన్స్ని మనం చూస్తున్నాము. ఓకేనా. పీవీటీజీస్కు ఆరోగ్యము, విద్యా పథకాలు, మౌలిక వసతులను కల్పించడం అనేది ఉద్దేశము. భారతదేశంలో ప్రస్తుతం పీవీటీజీ సంఖ్య 75. ఎక్కువగా ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నారు. ఓకేనా. దేబర్ కమిషన్ మొదటి గిరిజన మంత్రిత్వ సంఘము గిరిజన వెనుకబాటు, లక్షణాలు, అభివృద్ధి అవసరాలను గుర్తించిన మొదటి నివేదిక. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధను చూపండి. రెగ్యులర్గా రిపీటెడ్గా లాస్ట్ 6 months ఆర్ 1 yearలో వార్తల్లో కనిపిస్తున్న అంశాలను గుర్తించండి. పోటీ పరీక్షల కోణంలో గుర్తు పెట్టుకోండి. అక్కడ సమాధానాన్ని గుర్తించే పొజిషన్లో ఉంటే చాలు. అలాంటి వాటిలో ఐఐటీస్ ఇంపార్టెంట్. ఐఐటీస్ రెగ్యులర్గా రిపీటెడ్గా చూస్తున్నాం మనము. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, భారతదేశంలో ఉన్న ఐఐటీలు ముఖ్యంగా 2020 కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తున్నాయి. కారణం ఏంటంటే అవి సాధిస్తున్న అద్భుతమైన విజయాలు, దాని వెనుక ఉన్న పరిశోధనలు, ఇన్నోవేషన్స్. భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తం అవుతున్నాయి. ఐఐటీస్లో ఒక ఐఐటి ధన్బాద్ పేర్లోనూ చూడండి. ధన్ అంటే సిరి, బాద్ నగరము. జార్ఖండ్ రాష్ట్రంలో ధన్బాద్ అనే ఒక నగరం ఉంటుంది. అక్కడ ఎక్కువగా రిచ్ పీపుల్ ఉంటారు. జార్ఖండ్లోనే రిచ్ ఏరియా అది. అక్కడ ఉన్న ఒక ఐఐటి ధన్బాద్. ఐఐటి ధన్బాద్ శాస్త్రవేత్తలు ఇన్నోవేట్ సృష్టించిన ఒక చిప్ అనేది వార్తల్లోకి వచ్చింది. APEC 1 చిప్. దాన్ని నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న అశ్విని కుమార్ వైష్ణవ్ గారు, తన ఆధీనంలోనే రైల్వే శాఖ కూడా ఉంది. సో తను రిలీజ్ చేశారు APEC 1. సో భారత సెమీకండక్టర్ తయారీ రంగంలో మరో మైలురాయి అందుకుంది. ఇటీవల చూసాం మనం సెమీకాన్ ఇండియా 2025 ఢిల్లీ వేదికగా జరిగింది. 4th ఎడిషన్ ఆఫ్ సెమీకాన్. అవన్నీ చూడండి, అందులో తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా మనం చూసాము. ఎవరు నిర్వహిస్తారు సదస్సుని. ఓకేనా. APEC 1 అనే చిప్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు ఇండిజినస్గా. ఈ చిప్ను ఐఐటి ధన్బాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్కు చెందిన పరిశోధక బృందము రూపకల్పన చేయగా మొహాలి సెమీకండక్టర్ ల్యాబొరేటరీ దీన్ని ఉత్పత్తి చేసింది. గతంలో ఐఐటి ధన్బాద్ డిజైన్ చేసిన చిప్లు బెల్జియం వంటి విదేశాల్లో తయారు చేయబడుతుండగా APEC 1 మాత్రం 100% భారత్లోనే తయారైంది. ఎగ్జామ్లో అడుగుతారు. APEC 1 సెమీకండక్టర్ చిప్ ఇటీవల తయారీతో వార్తల్లోకి వచ్చింది. దీని వెనుక ఉన్న ఐఐటి ధన్బాద్ NF. ఐఐటికి సంబంధించి సింగిల్ లైన్లోనే క్వశ్చన్ అడుగుతారు. ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా. ఓకేనా. ఈ చిప్ను చూపు లేని వారి కోసం తయారు చేసే స్మార్ట్ లెన్స్ గ్లాసెస్ ఉంటాయి కదా, కళ్ళద్దాలకు ఉపయోగించవచ్చని ప్రాజెక్ట్ నేత చెప్తున్నారు ఐఐటి శాస్త్రవేత్తలు. మరియు తక్కువ విద్యుత్ వినియోగం, అధిక పనితీరు, డేటా నిల్వ సామర్థ్యం కలిగి ఉన్న ఈ చిప్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే సిపియులు, సెన్సర్ నెట్వర్క్ మాడ్యూల్స్, రక్షణ రంగానికి అవసరమైన పరికరాల్లో కూడా వినియోగించవచ్చంట. ఓకేనా. ఐఐటి ధన్బాద్. ఓకేనా. పూర్వ పేరు ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, ఇప్పుడు ఐఐటి. స్థాపన 1926. రైట్. ఇక సెమీకండక్టర్ చిప్లు కంప్యూటింగ్, డేటా నిల్వ, AI, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రక్షణ వంటి అంశాల్లో పనిచేస్తాయి. నెక్స్ట్ సంహిత అని ఒక కాన్ఫరెన్స్ మ్యానుస్క్రిప్ట్స్కి సంబంధించి. ఆ కాన్ఫరెన్స్ని నిన్నటి రోజున సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ప్రారంభించారు. ఉద్దేశం ఏంటో చూస్తే సరిపోతుంది. సంహిత కాన్ఫరెన్స్ పురాతన గ్రంథ సంపదకు అంతర్జాతీయ వేదికగా చెప్పొచ్చు. 2025 సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలో విదేశాంగ శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లేదా ఫారెన్ అఫైర్స్, ప్రస్తుతం భారతదేశంలో అద్భుతమైన మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న అద్భుతమైన వ్యక్తులు. ఇప్పుడు చూడండి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఎంత ఇంటెలెక్చువల్, ఎంత టాలెంటెడో మన అందరికీ తెలుసు. ప్రస్తుతం భారతదేశ విదేశాంగ విధానం అద్భుతంగా ఉంది. కారణం. ఓకేనా. సో సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఈ సదస్సును ప్రారంభించారు. ఏ సదస్సు పేరేంటి? సంహిత కాన్ఫరెన్స్. ఎక్కడ? ఢిల్లీలో. ఎప్పుడు? సరిపోతుంది. ఈ సదస్సు దక్షిణాసియాలోని మ్యానుస్క్రిప్ట్ సాంప్రదాయాలు మరియు గణిత సంబంధిత విజ్ఞానాన్ని విశ్లేషించేందుకు ఒక అంతర్జాతీయ వేదికగా ఏర్పడిందంట. సంహిత ప్రాజెక్టు లక్ష్యము భారతీయ మరియు దక్షిణాన గ్రంథాలపై డిజిటల్ డేటాబేస్ మరియు ఆర్కైవ్ ఏర్పాటు చేయడము. మ్యానుస్క్రిప్ట్స్ కోసం ప్రాజెక్ట్ ముఖ్యంగా భారతదేశానికి బయట ఉన్న లైబ్రరీలు, ఆర్కైవ్స్ అండ్ రిపోజిటరీస్లో ఉన్న
పురాతన గ్రంథాలపై దృష్టి పెట్టడం. ఇన్స్టిట్యూషనల్ భాగస్వాములతో కలిసి ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు. పురాతన గ్రంథ సంపదను భద్రపరిచే విధంగా డిజిటలైజేషన్, పరిశోధన, అంతర్జాతీయ సహకారం ద్వారా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యము. మన భారతదేశ సంస్కృతి ప్రపంచంలో వాస్తవానికి ఏ దేశానికి కూడా లేనటువంటి చరిత్ర, ఏ దేశానికి కూడా లేనటువంటి అద్భుత సంస్కృతి మన భారతదేశ సొంతము. అటువంటి వాటిని మనం కాపాడాలి. ఈ విధంగా మ్యానుస్క్రిప్ట్ సంబంధించి డిజిటలైజ్ చేయడము ఇటువంటి వాటి వల్ల. ఓకేనా. సంహిత, సౌత్ ఏషియాస్ మ్యానుస్క్రిప్ట్ ట్రెడిషన్స్ అండ్ మ్యాథమెటికల్ కాంట్రిబ్యూషన్స్. ఫుల్ ఫామ్. వేదాలు, గణితం, శాస్త్రం, సంగీతం, వైద్యం వంటి ప్రాచీన గ్రంథాల డేటాబేస్ ఏర్పాటు లక్ష్యం అంట. ఓకేనా. భారత గ్రంథ సంపద చూస్తే ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన హస్తప్రతులు కలిగిన దేశము. మ్యానుస్క్రిప్ట్స్ శారదా, బ్రాహ్మీ, నాగరి లిపుల్లో వేలాది గ్రంథాలు ఉన్నట్లు అంచనా. ఇండాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇండాలజీ స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. సింపుల్గా ఇండియా, మన భారతదేశంలో ఇండాలజీ అనే సబ్జెక్ట్ గురించి పెద్దగా అవేర్నెస్ ఉండకపోవచ్చు, కానీ విదేశాల్లో ఫ్రాన్స్, అమెరికా అలాంటి దేశాల్లో ఇండాలజీ అనే ఒక బ్రాంచ్ ఉంటుంది. మన భారతదేశం గురించి వాళ్ళు అక్కడ చదువుతూ ఉంటారు. అంత గొప్ప సంస్కృతి, అంత గొప్ప చరిత్ర, అంత గొప్ప వారసత్వం మన భారతదేశానికి సొంతము. ఇక నెక్స్ట్, భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు. ఫారెక్స్ అంటాం, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఫారెక్స్ పెరగాలంటే ఏం చేయాలని ఎగ్జామినేషన్లో డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. ఇది అనలిటికల్ క్వశ్చన్, ఆలోచిస్తే తెలుస్తుంది. ఏ దేశమైనా కూడా ఎగుమతులు దిగుమతులపైన ఆధారపడుతుంది, సర్వసాధారణం. కానీ ఎగుమతులను పెంచుకోవడం పైన దృష్టి పెట్టుకోవాలి, దిగుమతులను తగ్గించాలి. ఇలా చేస్తే మన ఫారెక్స్ వాల్యూ పెరుగుతుంది. ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటూ ఎగుమతులను తగ్గించుకున్నాం అనుకోండి, మనకు విదేశీ డాలర్స్ రావడం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా ఫారెక్స్ పైన దెబ్బ పడుతుంది. ఫారెక్స్ ఈ నిల్వల గురించి గణాంకాలు ఎవరు రిలీజ్ చేస్తారు, కొన్ని ఇంపార్టెంట్ మనకి. కొన్ని గణాంకాలు ఎవరు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతారు. సో ఫారెక్స్ గణాంకాలను ఎవ్రీ వీక్ని ఆధారంగా చేసుకొని ఆర్బీఐ, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్, అపెక్స్ బ్యాంక్, సుప్రీం బ్యాంక్, రెగ్యులేటరీ బ్యాంక్ ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. సో భారతదేశంలో గడిచిన వారానికి ఎంత ఫారెక్స్ నిల్వలు ఉన్నాయో చెప్తుంది, చూడండి. మరి ఫారెక్స్ కిందకి ఏమేమి వస్తాయో కూడా చెప్తాను. 2025 ఆగస్టు 29తో ముగిసిన వారంలో భారత విదేశీ మాదక ద్రవ్య నిల్వలు $3.51 బిలియన్ పెరిగి $694.2 బిలియన్ చేరాయి. ఇది భారత విదేశీ మారక ద్రవ్య చరిత్రలో ఒక రికార్డు స్థాయిలో నిల్వగా నమోదైందంట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంట్, ఆర్బీఐ రిలీజ్ చేస్తే ఎవ్రీ వీక్ సంబంధించి అందులో ఈ వివరాలు చెప్పారు. ప్రధాన భాగమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ $1.69 బిలియన్ పెరిగి $583.9 బిలియన్ చేరుకుందంట. ఓకేనా. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే దేశం నిర్వహించే విదేశీ కరెన్సీ, బంగారం, ఐఎంఎఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఇతర ఆస్తుల కలయిక. అంతర్జాతీయ లావాదేవీలకు బ్యాకప్గా నిలుస్తుంది. భారత ఫారెక్స్ నిల్వల ప్రధాన భాగాలు ఏమేమి ఉంటాయట అంటే, ఒకటి ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఉంటాయి, గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎట్ ఐఎంఎఫ్ అండ్ రిజర్వ్ పొజిషన్ విత్ ఐఎంఎఫ్. ఓకేనా. ఈ ఫారెక్స్ రిజర్వ్ యొక్క ఉద్దేశం ఏంటంటే రూపాయి స్థిరత రక్షణ కోసము, దిగుమతులకు భరోసా ఉంటుంది, సంక్షోభాల సమయంలో ఆర్థిక మద్దతుగా ఉపయోగపడుతుంది. ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్. ఇక అంగీకార్ 2025 ప్రచారం అనేది ప్రారంభమైంది. అంగీకార్ దేనికి సంబంధించింది? ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించి అవగాహన కల్పించడంలో. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్, హౌసింగ్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. తను అంగీకార్ 2025 అని ఒక అవేర్నెస్, ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. ఉద్దేశం ఏంటి? ఇది జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమం, అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజలకి. దేనిపైన? PMAY అర్బన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అమలును వేగవంతం చేయడము లక్ష్యము. ఈ ప్రచారం ద్వారా నివాస పథకంపై, ఆవాస్ యోజన పథకంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు దరఖాస్తుల నిర్ధారణ, ఇప్పటికే మంజూరైన ఇళ్లను పూర్తి చేయడం వేగవంతం చేస్తారు. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే కాన్సెప్ట్ ఇంపార్టెంటో చిన్న కాన్సెప్ట్ అయినా మీకు మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే డైరెక్ట్గా స్క్రిప్ట్ చూస్తే అర్థమవుతుందో స్క్రిప్ట్ ఇక్కడ డైరెక్ట్ చూడవచ్చు. ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద ఇప్పటి వరకు 1.20 crore ఇల్లు మంజూరైనాయి. అందులో 94 లక్షల పక్కా ఇల్లు ఇప్పటికే పూర్తయి లబ్ధిదారులకు అప్పగించారు. మిగిలిన ఇళ్లను త్వరగా పూర్తి చేసేందుకు అంగీకార్ ప్రచారం అనేది సహాయపడుతుంది అంట. ఈ ప్రచారం ద్వారా
చివరి మైలు సేవల పంపిణీ అంటే లాస్ట్ మైల్ సర్వీసెస్ అండ్ సమగ్ర అభివృద్ధి పథకాలు, కమ్యూనిటీ భాగస్వామ్యం, ఇతర కేంద్ర ప్రభుత్వాల పథకాల సమన్వయం కల్పించనున్నారంట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2015లో ప్రారంభం. హౌసింగ్ ఫర్ ఆల్ అనే ఒకటి థీమ్ ఇక్కడ. పట్టణ గృహహీనులకు అంటే ఇల్లు లేని వారికి 2025 నాటికే నివాసాలు కల్పించాలని మొదట్లో టార్గెట్ పెట్టుకున్నారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 2021లో ప్రారంభము. అంగీకార కార్యక్రమము మొదట్లో 2019లో ప్రారంభం, మరొకసారి ఇప్పుడు చూస్తున్నాము. ఇక దేశంలో కొత్త తరం జనాభా తగ్గుదల అండ్ SRS శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే అంటాము నివేదిక. ఇక్కడ యూత్ పాపులేషను, ఓల్డేజ్ పాపులేషను అండ్ హృద్రోగుల సమస్యలు ఏ విధంగా అటువంటి గణాంకాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. గణాంకాలు డైరెక్ట్గా ఎవరు రిలీజ్ చేశారు ఏంటి, ఇటువంటి శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వేకి సంబంధించి పోటీ పరీక్షల క్వశ్చన్స్ వస్తాయి. ఏ దేశమైనా గుర్తుపెట్టుకోండి, యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉండాలి. యూత్ పాపులేషన్. సో ఇక్కడ ఓల్డేజ్ పాపులేషన్ పెరుగుతోంది అని ఒక సిమ్టమ్ ఇచ్చారు. ఇక్కడ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది మనకి ఇంపార్టెంట్. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2023 రీసెంట్గా రిలీజ్ అయింది. ఆ నివేదిక ప్రకారం 14 ఏళ్ళ వయస్సు అంటే 14 ఏళ్ళ లోపు వరకు వయస్సు పిల్లల శాతం దేశంలో గణనీయంగా తగ్గుతోంది యూత్ పాపులేషన్. ఇక దేశ సగటు ప్రకారము 0 నుండి 14 ఏళ్ళ వయస్సు వారికి జనాభా శాతము 24.2% కాగా ఆంధ్రప్రదేశ్లో ఇది 19.3%, తెలంగాణలో 20.7% మాత్రమేగా ఉందంట. ఇక సంతానోత్పత్తి నిష్పత్తి టోటల్ ఫర్టిలిటీ రేట్, ఒక తల్లి గరిష్టంగా ఎంతమంది శిశువులకు జన్మనిస్తుంది అలాంటిగా చెప్పొచ్చు. దేశంలో ప్రధానంగా 2.0 ఉన్నా కూడా తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి. 1985లో దేశ టోటల్ ఫర్టిలిటీ రేటు 4.3గా ఉన్నట్టు, ఒక తల్లికి ఇంతమంది ఉన్న యావరేజ్ పిల్లలు అన్నట్టు. ప్రస్తుతం అది 1.9కి తగ్గిందంట టోటల్ ఫర్టిలిటీ రేట్. 2011-13తో పోలిస్తే 2021-23 మధ్యకాలంలో టోటల్ ఫర్టిలిటీ రేట్లో సగటున 16.7% తగ్గుదల నమోదైంది. గణాంకాలు గుర్తుపెట్టుకోండి. పట్టణాల్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ తక్కువగా ఉంటుంది, ఎలాగో 1.5, గ్రామాల్లో ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో ఉంటాయి కొంతమంది ఎగ్జాంపుల్ ఇప్పటికి కూడా 1 చైల్డ్ ఉండకూడదు, ఖచ్చితంగా 2 ఉండాలి, ఇటువంటి కండిషన్స్ ఇంకా గ్రామాల్లో ఫాలో అవుతారు. అర్బన్ ఏరియాస్లో ఎలా ఉంటుంది సైకాలజీ అంటే 1 ఈజ్ ఎనఫ్ అని చెప్పేసి మైండ్ సెట్తో ఉంటారు. సో బీహార్ 2.8లో అత్యధికంగా టోటల్ ఫర్టిలిటీ ఇండియాలో. ఉత్తరప్రదేశ్ 2.6 ఉందంట టోటల్ ఫర్టిలిటీ రేటు. మధ్యప్రదేశ్లో 2.4 ఉందంట. రాజస్థాన్లో 2.3 అంటే సగటున ఒక తల్లి ఇంతమంది పిల్లలకు జన్మనిస్తుంది అన్నట్టు. అతి తక్కువగా ఢిల్లీ 1.2 అర్బన్ క్యాపిటల్. అండ్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ 1.3గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలో టోటల్ ఫర్టిలిటీ రేటు 1.5గా ఉందంట. భవిష్యత్పై ఆందోళనలు, నిపుణుల అభిప్రాయం. యువ జనాభా తగ్గడం వల్ల మానవ వనరుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇంపాక్ట్ అవుతుంది. ఉత్పాదకత తగ్గి ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నెమ్మదించే పరిస్థితి తలెత్తొచ్చంట. ఇక వయోధికుల శాతం పెరిగే దశలోకి దేశం వెళ్తుండడంతో ఆరోగ్యం, సంక్షేమ రంగాలపై ప్రభుత్వం పెద్ద మొత్తంలో వ్యయం చేయాల్సి వచ్చింది. ఓకేనా, సరిపోతుంది. ఇక వయస్సుల వారీగా జనాభా శాతాలు 0 to 4 years వాళ్ళు 6.4% ఏపీలో, తెలంగాణలో 6.5% ఉన్నారు. జాతీయ సగటేమో 8. ఇక 0 to 14 వరకు తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో 19.3% ఉన్నారంట, తెలంగాణలో 20.7% అంట, జాతీయ సగటు 24.2% అంట. ఇక 15 to 59 years ఏజ్ గ్రూప్ని తీసుకుంటే 70.1, 70.2 అండ్ 66.1. ఇక 60 years అండ్ ఎబో అంటే ఓల్డ్ ఏజ్ 10.6 అంట ఆంధ్రప్రదేశ్లో పర్సెంటేజ్, 9.1 తెలంగాణలో, జాతీయ సగటు 9.7%. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూస్తే శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ కేంద్ర గణాంక శాఖకు చెందిన జనాభా అండ్ ఆరోగ్య గణాంకాల డేటాబేస్ వారు ఇస్తారు. ప్రధానంగా టోటల్ ఫర్టిలిటీ రేటు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు, బర్త్ రేటు, డెత్ రేటు లాంటి గణాంకాలు ఇస్తారు. ఇక టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఒక మహిళ తన జీవితకాలంలో సగటున కలిగించే పిల్లల సంఖ్య. ఓకేనా. స్థిర జనాభా కోసం అవసరమైన టోటల్ ఫర్టిలిటీ రేటు 2.1 ఉంటే సరిపోతుంది. రైట్. జనాభా తిరోగమన దశ అంటే జననాల సంఖ్య మరణాల కంటే తక్కువగా ఉండే దశ. దీనివల్ల జనాభా మొత్తం తగ్గుతూనే వృద్ధాప్య ప్రజల శాతం పెరుగుతుందంట. సో వృద్ధ భారతం ఇందాక టాపిక్ కంటిన్యూషన్గా మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని గణాంకాలు మనకు పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్తో చూడాల్సిన అవసరం ఉంటుంది. యువత జనాభా ఏ విధంగా ఉంది, వృద్ధుల జనాభా ఏ విధంగా పెరుగుతోంది, యువ జనాభా తగ్గుతోంది అంటే
డెమోగ్రాఫిక్ డివిడెండ్ పైన ఇంపాక్ట్ పడుతుంది అన్నట్టు. ఏ దేశమైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో ఇక్కడ ఈ గణాంకాలను చూద్దాము. 1971లో 5.2గా ఉన్న సంతానోత్పత్తి రేటు, టోటల్ ఫర్టిలిటీ రేట్ 2023 నాటికి 1.9కి పడిపోయిందంట. 0 నుండి 14 ఏళ్ల వయసు పిల్లల నిష్పత్తి 1981 వరకు చూస్తే మనము 41.2%గా ఉంటే 2024 నాటికి 24.2% తగ్గింది. అంటే 50 ఏళ్లలో 17% తగ్గుదల నమోదైంది. ఇక వృద్ధుల జనాభా 60 అండ్ ఎబో ఇయర్స్ ఏజ్ గ్రూప్ని కనుక అబ్జర్వ్ చేస్తే దేశవ్యాప్తంగా 9.7%గా నమోదు కాగా కేరళలో అత్యధికంగా 15.1%, తర్వాత తమిళనాడు 14%, హిమాచల్ ప్రదేశ్ 13.2%గా ఉంది. అత్యధిక వృద్ధ జనాభా శాతం ఏ రాష్ట్రాల్లో అబ్జర్వ్ చేయొచ్చు అని అడగవచ్చు. ఇక 15 to 59 ముఖ్యంగా ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని చెప్పవచ్చు. పనిచేసే వారి సంఖ్యని మనము చూడొచ్చు. ఇక్కడ శ్రామిక వయో గ్రూప్ దేశవ్యాప్తంగా 66.1% అంట. ఢిల్లీలో అత్యధికంగా 70.8%, బీహార్లో అత్యల్పంగా 60.1% ఉంది. అంటే ఈ ఏజ్ గ్రూప్ వారు బీహార్లో తక్కువ ఉన్నారంట, దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువ ఉన్నారంట. ఇక పట్టణ ప్రాంతాల్లో శ్రామిక వయస్సు గల వారి నిష్పత్తి 68.8%, గ్రామీణ ప్రాంతాల్లో అది 64.6%గా ఉందంట. జమ్మూ కాశ్మీర్లో గ్రామీణ మహిళల వాటా 70.1%గా ఉంది. ఇక శిశు మరణాల రేటు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు 2015లో 40గా ఉంటే 2023 నాటికి 25కి తగ్గింది. దేశంలోని గ్రామీణ ఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాల్లో బాలికల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. ఇక జనాభా మార్పుల ప్రభావం నుంచి వస్తే, అంటే జనాభా మార్పుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? పిల్లల సంఖ్య తగ్గడం వల్ల భవిష్యత్తులో శ్రామిక శక్తి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఓకేనా? వృద్ధుల శాతం పెరగడం వల్ల పింఛన్ అంటే ఆధారపడే జనాభా వర్గం అనేది పెరుగుతుంది అన్నట్టు. డిపెండెంట్ పాపులేషన్ పెరుగుతుంది. సంక్షేమ రంగాలపై ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒంటరిగా వృద్ధుల జీవితం అధికమవుతుంది, ఎందుకంటే సంతానం లేని కుటుంబాలు పెరుగుతున్నాయి కాబట్టి. ఇక తక్కువ సంతానం ఉన్న కుటుంబాలు పిల్లలు విద్య ఆరోగ్యం కోసం అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉందంట. ప్రపంచంలో ఇప్పటికే జనాభా తిరోగమనం దశ, పాపులేషన్ డిక్లైన్ ఫేజ్లో ఉన్న దేశాల్లో ఆర్థిక మందగమనం అనేది కనిపిస్తుంది. ఇదే పరిస్థితి భారత్లో ఎదురు కావచ్చని మేధావులు, నిపుణులు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే మొదటిసారి 1970లో ప్రారంభము. ఓకేనా? ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే ఒక ఏడాదిలోపు చనిపోయే శిశువుల సంఖ్య 1000 పుట్టులకి. అంటే 1000 మంది జన్మిస్తున్నప్పుడు అందులో ఒక ఏడాదిలోపు ఎంతమంది చిన్న పిల్లలు చనిపోతున్నారు అన్నట్టు. ఓకేనా? భారతదేశం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అకార్డింగ్ టు 2023 కనుక చూస్తే 25, అంటే ప్రతి 1000 జననాల్లో 25 అన్నట్టు. ఓకేనా? పాపులేషన్ ఏజింగ్ అంటే 60 సంవత్సరాల పైబడిన వారిని వృద్ధులుగా గుర్తించడం. మీకు ఇటువంటి డెఫినేషన్స్, టోటల్ ఫర్టిలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఇటువంటివి డెఫినేషన్స్ ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా వస్తాయి. సో ఇది సబ్జెక్ట్లో లింక్ చేసుకోవచ్చు మీరు. ఇక దేశంలో హృద్రోగాల విలయం అనేది, అంటే హృద్రోగ సమస్యలు పెరుగుతున్నాయి, దాని ప్రభావం ఎలా ఉంది? శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే వారు గణాంకాలు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ఆఫ్టర్ కోవిడ్ మనం అబ్జర్వ్ చేస్తే హార్ట్ పేషెంట్స్ పెరుగుతున్నారు, హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. మన సమీపంలో మన చుట్టుపక్కల వాళ్ళలో కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాము గుండె సమస్యలు. సో 2021-23 కాలానికి సంబంధించి విడుదలైన శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం దేశంలో జరిగే ప్రతి 3వ మరణానికి 31% హృద్రోగాలు కారణం అంట. అంటే ప్రతి 3 మరణాలు సంభవిస్తే అందులో ఒకటి. ఓకేనా? అసంక్రమిక వ్యాధుల అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల జరిగే మొత్తం మరణాల వాటా 56.7%. సాంక్రమిక వ్యాధులు, ప్రసవ సంబంధ సమస్యలు, పోషణ లోపాలు కలిపి 23.4% మరణాలకు కారణమంట. ఇక 2020-22 కోవిడ్ ప్రభావిత కాలంలో అబ్జర్వ్ చేస్తే అసంక్రమిక వ్యాధుల కారణంగా 55.7% మరణాలు, సాంక్రమిక ప్రసవకాల పోషణ కారణాల వల్ల 24% మరణాలు, 30 ఏళ్లలోపు వయస్సులో కూడా హృద్రోగాలు పెరుగుతున్నాయి జీవనశైలి సంబంధిత కారణాల వలనంట. ఇక మరణాలకు కారణమైన ప్రధాన వ్యాధుల వారీగా చూస్తే హృద్రోగ సమస్యల వల్ల 31% మరణాలు సంభవిస్తున్నాయి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి అన్నట్టు. తీవ్ర గాయాలు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారు 9.4%, అంటే మొత్తంలో
శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ వల్ల, రెస్పిరేటరీ ట్రాక్ట్ డిసీజెస్ వల్ల 9.3, గుర్తించలేని కారణాలు అసలు ఎందుకు మరణించారో తెలియకుండా 10.5%, క్యాన్సర్ కణుతుల వ్యాధులు 6.4%, శ్వాసకోశ వ్యాధులు 5.7%, జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు 5.3%, గుర్తించలేని జ్వరాలు 4.9%, అంతర్గత గాయాలు 3.7%, మధుమేహము డయాబెటీస్ 3.7%, జననేంద్రియ సంబంధ వ్యాధులు 3%. ఇక లైఫ్ స్టైల్ డిసీజెస్, శారీరక అలసత్వం, అధిక ఒత్తిడి, ధూమపానం, ఆల్కహాల్ వినియోగం, అసమతుల్య ఆహారం వల్ల జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక మన కల్చర్లో భాగమైన పండుగలు, మేళాలు, జాతరలు, వీటిపైన ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షను క్వశ్చన్స్ వస్తాయి. ఇటీవల చాలా చూస్తున్నాము. నార్త్ ఈస్టర్న్ ఫెస్టివల్స్ ఎక్కువగా చూడాలి, అండ్ సదర్న్లో కేరళకు సంబంధించి కూడా ఎక్కువగా అడుగుతున్నారు. కుడియట్టం, ముడియొట్టు, ఓనం ఇలాంటివి కేరళకు సంబంధించి. ఇటీవల కాలంలో నార్త్ ఈస్టర్న్ అంటే రజపర్బ మనము ఒడిషాలో చూసాము. రజపర్బనేమో ఒడిషా. ఇక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ విషయాలకు వస్తే అస్సాం రాష్ట్రంలో ఇటీవల కాలంలో అంబుబాచి మేళా, అండ్ అరుణాచల్ ప్రదేశ్లో గోర్సం కోరా ఫెస్టివల్. ఇక ఉత్తర ప్రాంతానికి వెళ్తే జమ్మూ కాశ్మీర్లో కీర్ భవానీ మేళా ఇలాంటివి. అండ్ ఒడిషా విషయానికి వస్తే పూరి జగన్నాథ్ రథయాత్ర ఇలాంటివి. అండ్ ఇటీవల కాలంలో ఒడిషాకి సంబంధించి నువాకాయ్ ఇలాంటివి. సో ఇవన్నీ చూడండి. ఓకేనా? సో ఇక్కడ ఓనం పండుగ ఏ రాష్ట్రంలో దాదాపు 10 రోజుల పాటు ప్రతి ఏడాది కూడా మనం చూస్తాము. ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే కేరళలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఓనం కేరళ రాష్ట్రానికి ప్రత్యేకమైన పంటల పండుగ. ఇది హార్వెస్టింగ్ ఫెస్టివలే. ఇది అసురరాజు మహాబలికి ఘనమైన ఆత్మీయ స్వాగతంగా జరుపుకుంటారు. ఓకేనా? కేరళ క్యాలెండర్లో చింగం మాసంలో నిర్వహించబడుతుందంట. కేరళలోని 3 ప్రధాన పండుగలు ఇది ఒకటి. మిగిలిన 2 ఏంటంటే ఒకటి విషు, ఒకటి తిరువతిర. ఇక పండుగ 10 రోజుల పాటు సాగుతుంది. ఓకేనా? సరిపోతుంది. సో కేరళ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఓనం పండుగ ప్రత్యేక జాతీయ స్థాయి గుర్తింపు, మత కుల భేదాలు లేకుండా అందరూ పాల్గొనే పండుగ కేరళలో. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా బీమా సౌకర్యం ఉండాలి అనే ఉద్దేశంలో భాగంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. టీడీపీ ఇస్ ద లార్జెస్ట్ పార్టీ అండ్ సపోర్టింగ్ పార్టీస్గా జనసేన పార్టీ అండ్ బీజేపీ పార్టీ. సో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం ప్రతి కుటుంబానికి కూడా బీమా సౌకర్యాలు కల్పించాలని, రాష్ట్రంలోని పేదలకు 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందించే కొత్త హైబ్రిడ్ ఆరోగ్య బీమా విధానానికి కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి 2.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందుబాటులోకి రానుంది. ఆసుపత్రిలో చేరిన 6 గంటల్లోపు వైద్యం ఉచితంగా అందించాల్సిందిగా పాలసీలో నిబంధన ఉంటుందంట. ఆసుపత్రులు అందించిన సేవలపై బిల్లులు 15 రోజుల్లో చెల్లించాల్సిన విధంగా బీమా కంపెనీలను కట్టడి చేస్తారు. ఇక ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవలను కలిపి హైబ్రిడ్ విధానంగా అమలు చేయనున్నారంట. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా కొత్త విధానం రూపొందించబడుతోంది. ఓకేనా? సో ఇక్కడ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు మరికొన్ని ఏంటంటే అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ఆమోదం ఇచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశమైంది. ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. పీపీపీ మోడల్లో కొత్త వైద్య కళాశాల నిర్మాణానికి ఆమోదం లభించింది. పలు ఆర్డినెన్స్ బిల్లుగా శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతిని ఇచ్చారు. ఇక PMJY ప్రైమ్ మినిస్టర్ జన్ ఆరోగ్య యోజన 2018 సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రయోజనం ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యము. రైట్? ఇక ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకము, ఏదైనా ఒక పుస్తకం గురించి చూస్తున్నప్పుడు కవర్ పేజీ పైన ఏ లాంగ్వేజ్లో అయితే పుస్తకం ఉందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ సింధూర్ మనందరికీ తెలుసు May 7, 2025 రోజున ప్రారంభమైంది. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ ఇంకా స్టాప్ చేయలేదు. ఆపరేషన్ సింధూర్ ముఖ్యంగా ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్య. వాస్తవానికి దేనికి ప్రతిచర్య ఆపరేషన్ సింధూర్ అంటే April 22, 2025 మన భారతదేశ చరిత్రలో ఒక డార్క్ స్పాట్, బ్లాక్ డేగా నిలిచిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్, అక్కడ ఉన్న బైసరన్ వ్యాలీ ఉంటుందా, మినీ స్విట్జర్లాండ్ అంటాము, అక్కడ జరిగిన తీవ్ర ఘాతుకము, ఉగ్రవాద చర్య, పర్యాటకులు ఎవరైతే ఉంటారో, టూరిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కాల్చి చంపారు. దానికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం తీసుకున్న చర్య ఆపరేషన్ సింధూర్. దీని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్
అనే ఒక పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ టినీ ధిల్లాన్, రిటైర్డ్ ఆర్మీ అధికారి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో భారత సేనాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు న్యూఢిల్లీలో ఆపరేషన్ సింధూర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ గారు రచించారు. సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ప్రాంతంలో ఉగ్ర స్థావరాలను, ఉగ్రవాద శిక్షణ శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిన అంశాలు వాటన్నిటి గురించి కూడా ఈ పుస్తకం మనకు వివరిస్తుంది, మనకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తుంది. ఓకేనా? సో సరిపోతుంది. ఆపరేషన్ సింధూర్. ఇక ఇటీవల కాలంలో భారత సైన్యానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన రచనలు, ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ శివ అరూర్ అనే ఒక ఆథర్ రాసిన పుస్తకము, అండ్ బలిదాన్ లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా గారు రాసిన పుస్తకము, అండ్ కిత్నే గాజీ ఆయే కిత్నే గాజీ గయే లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ గారు రాసిన గత పుస్తకము. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇటీవల వార్తల్లో నిలిచిన స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024ను ఎవరు విడుదల చేశారంటే ఏ సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి? మొదటిసారి ఈ సూచి ఏ సంవత్సరంలో విడుదలైంది? అసలు ఈ సూచి యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఆల్రెడీ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసాము మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. సో వీడియో చూస్తున్నవారు వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాన్ని ఇస్తున్నవారు మాత్రము వందలాది మంది మాత్రమే. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు క్లాస్ని చూడండి. నేను అడుగుతున్న ప్రశ్న, ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న ఒక్కొక్కటి చొప్పున ఇస్తున్నాను కదా, సమాధానం ఖచ్చితంగా ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో ఫస్ట్ టాపిక్, థాయిలాండ్ కొత్త ప్రధానిగా అనుటిన్ చాన్విరాకుల్ గారు బాధ్యతలు. అండ్ నాసాలో కీలక పదవికి అమిత్ క్షత్రియ గారి నియామకము, భారతీయ మూలాలున్న వ్యక్తి. అమెరికాలో విస్తరిస్తున్న కిస్సింగ్ బగ్స్ ఉగ్రరూపము, సో చాగస వ్యాధి అనేది ప్రబలుతోంది. అండ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్న చర్య రానున్న జనగణనలో. అండ్ అపెక్ 1 అనే ఒక చిప్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సెమీకండక్టర్ చిప్ ఐఐటి ధాన్బాద్. అండ్ సంహిత కాన్ఫరెన్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి? పురాతన గ్రంథ సంపద మాన్యుస్క్రిప్ట్కి సంబంధించి సంహిత ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫారెక్స్ రిజర్వ్ సంబంధించి ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు వీక్లీ రివ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అగ్నికార్ 2025 ప్రచారము. నెక్స్ట్ దేశంలో కొత్త తరం జనాభా తగ్గుదల, శాంపుల్ రిజిస్ట్రెన్స్ సర్వే గణాంకాలు ఏం చెప్తున్నాయి? మరియు భారతదేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా, శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే గణాంకాలు. మరియు భారతదేశంలో మరణాలకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే హృద్రోగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయంట. సో రీసెంట్ రిపోర్ట్ ఏం చెప్తోంది? మరియు ఓనం పండుగ కేరళ రాష్ట్ర సంస్కృతిలో భాగము. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాలు. అండ్ ఆపరేషన్ సింధూర్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్ అనే పుస్తకం ఆథర్ వచ్చేసేసి లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ టినీ ధిల్లాన్ గారు, రిటైర్డ్ ఆర్మీ అధికారి గారు రాసిన పుస్తకము. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024ను ఎవరు విడుదల చేశారు? మొదటిసారి ఈ సూచి ఏ సంవత్సరంలో విడుదలైంది? అండ్ ఈ సూచి యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి? సో ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, మీకు రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్తున్న కాన్సెప్ట్స్ జాగ్రత్త వినండి. ఎక్కడైతే స్క్రిప్ట్ మీకు సరిపోతుందని చెప్తున్నానో వాటి గణాంకాలను గుర్తుపెట్టుకోండి. రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.